ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా మరియు హై ప్రోటీన్ గల మెల్ మేకర్ ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందుగా 1 బౌల్ మెల్ మేకర్లను అయితే తీసుకోండి. దీనికి సరిపడా వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని మిల్ మేకర్లలో యాడ్ చేయండి. చేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ లేకుండా ప్రెస్ చేసి వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లలో మనం ఈ 2 ఎగ్స్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే వీటిని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకు మిల్ మేకర్లు అనేటువంటివి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తము. 10 మినిట్స్ తర్వాత మనకు మిల్ మేకర్స్ అయితే ఈ విధంగా అయిపోయింది. మంచిగా ఎగ్గును కూడా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే మిల్ మేకర్ని వేసుకోండి. వేసుకొని వాటిని కలపకుండా ఒక 2 to 3 మినిట్స్ అయితే మంచిగా మూత పెట్టుకోండి. కలపకుండా ఉంటేనే మనకైతే మంచిగా ఈ విధంగా ఆమ్లెట్ లాగా వస్తుంది. తర్వాత వీటినైతే మరొక సైడు టర్న్ చేసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసుకోండి. ముందే కలిపితే మనకైతే ఈ విధంగా రాదండి. అందుకనే ఒక 2 to 3 మినిట్స్ అయితే కలపకుండా ఇలానే వదిలేస్తే మనకి మంచిగా వస్తుంది. వీటినైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కొద్దిగా మెంతులు, అవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు, అదేవిధంగా 2-3 పచ్చిమిర్చీలు, ఒక కరివేపాకు రెమ్మ, ఒక పెద్ద సైజు ఆనియన్, పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటాలు కొన్ని ఎక్కువనే వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మనకైతే టమాటా మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోతుంది మంచిగా. ఈ కర్రీ అన్నంలోకి కాకుండా చపాతీకైనా లేకపోతే వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న మెల్ మేకర్లను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే మనకైతే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చితే కూడా ఒక లైక్ కొట్టండి. మనకైతే ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.